ఇక నేను నిన్ను అస్సలు వదిలిపెట్టను. నువ్వు వాగ్దానం తప్పి రావడం ఇది 3వసారి అని అన్నారు. ఆ వ్యక్తి ఇలా అన్నాడు, నన్ను వదిలేయండి. అల్లాహ్ మీకెంతో ప్రయోజనం కలిగించే కొన్ని వచనాలను నేను మీకు నేర్పుతాను. ఆ వచనాలు ఇవే. మీరు రాత్రి పడుకునే ముందు ఆయతుల్ కుర్సీ చదువుకోండి. దాని ఆశీర్వాదం ద్వారా అల్లాహ్ నుండి ఒక సంరక్షక దేవదూత మీ రక్షణ కోసం నియమించబడతారు. మరుసటి ఉదయం వరకు ఏ శైతాన్ మీ దగ్గరకు రాదు. మరుసటి ఉదయం రసూలల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఈ విషయం చెప్పినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారు, అతను చెప్పిన మాట నిజమే, కానీ అతను స్వయంగా చాలా పెద్ద అబద్ధాలకోరు. తర్వాత ఆయన అడిగారు, ఆ 3 రాత్రులు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో నీకు తెలుసా? ఆయన తెలియదు అని విన్నవించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, అతను శైతాన్.